బుట్టాయిగూడెం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా 26వ మహాసభలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ సభలో ముగింపు సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ ఇరువురి పరిశీలనలో ప్రజాస్వామ్య పద్ధతిలో జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగిందని, రానున్న 3 సంవత్సరాల ప్రణాళిక విధానాన్ని ఈ జిల్లా కమిటీ నిర్వహిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో చర్చించిన ముఖ్య అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని, భారత రాజ్యాంగాన్ని సవాలు చేసేటి విధంగా ఉన్నాయని, ఇది భారతదేశ ప్రజానీకానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిణామం అన్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను కూటమి ప్రభుత్వం విడనాడాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికీ మేము ఉత్సాహంగా సంతోషంగా చెప్పే అనౌన్స్మెంట్ అంటే జిల్లా సెక్రటేరియట్, జిల్లా కార్యదర్శి ఈ మూడింటిని కూడా ఏకగ్రీవంగా ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా, భిన్న ప్రతిపాదనలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అది ఈ జిల్లాలో సిపిఎం పార్టీ యొక్క ఐక్యతకి సంకేతం. ఇది గతం నుంచి చాలా కాలం నుంచి ఈ జిల్లాలో ఏర్పడిన సిపిఎం పార్టీ గత జిల్లా మహాసభ అన్నింటిలోని కూడా ఈ ఐక్యత వ్యక్తమైంది. ఆ ఐక్యత ద్వారానే మేము ఈ రోజున అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు మేము ఈ జిల్లాలో సాగిస్తూ ఉన్నాం. మీరు అందరూ కూడా మీరు యంగస్టర్స్ అంతా కూడా 50 ఏళ్ళ లోపు, 40 ఏళ్ళ లోపు ఉన్న యంగస్టర్స్ లీడర్షిప్గా ఉన్నారు. ఇంతకుముందు రవి గారు కార్యదర్శి, మరలా ఆయన్ని జిల్లా కమిటీ కార్యదర్శిగా ఎన్నుకున్నాం. తర్వాత కార్యదర్శి వర్గం అనే జిల్లా టీం ఉంటుంది, సెక్రటరీ అండ్ హిజ్ టీమ్ అనేది ఉంటుంది. దాన్ని మేము సెక్రటేరియట్ అంటాం, తెలుగులో కార్యదర్శి వర్గం అంటాం. పార్టీ ఏంటంటే మా సిస్టమ్ మీకు తెలుసు. జిల్లా మహాసభ జరిగింది, తర్వాత ఫిబ్రవరి 1, 2, 3 తారీఖుల్లో రాష్ట్ర మహాసభ జరుగుతుంది. ఆ రాష్ట్ర మహాసభ కూడా ప్రతినిధుల్ని ఈ జిల్లా మహాసభ ఎన్నుకుంటుంది. దానికి 20 మంది ప్రతినిధులు కూడా ఎన్నుకున్నారు. వాళ్ళు కాకుండా 6 ప్రత్యామ్నాయ ప్రతినిధులు కూడా ఎన్నుకోవడం జరిగింది. అది ఏకగ్రీవంగా జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఆల్ ఇండియాకి అటుకి ఇది ఫ్రెండ్స్ విషయం. అయితే ఈరోజు ప్రధానంగా ఈ మహాసభలో చర్చించినటువంటి అంశాలు ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రజా వ్యతిరేకమే కాదు, ఈరోజు భారత రాజ్యాంగాన్ని సవాల్ చేసేటటువంటి పద్ధతిలో విధానాలు ఉన్నాయి. ఇది భారతదేశ ప్రజానీకానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిణామం. పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, మీరు చూస్తున్నారు. జమిలీ ఎన్నికల గురించినటువంటి చర్చ. భారత రాజ్యాంగం చెప్పింది ఫెడరల్ రాజ్యాంగం, యూనిటరీ రాజ్యాంగం కాదు. కానీ ఈరోజు జమిలీ ఎన్నికలు యూనిటరీ రాజ్యాంగం వైపు ఈ దేశాన్ని నడపాలని, ఒక రకంగా అధ్యక్ష తరహా పరిపాలన తీసుకురావాలని ప్రయత్నించుతూ భారతదేశ ప్రజాస్వామ్యానికి, భారతదేశ సెక్యులరిజానికి అత్యంత ప్రమాదకరం.